గత నెల రోజుల నుంచి ఎండ తీవ్రత విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ సంవత్సరానికి ఈ సీజన్కి ఇప్పటికే వర్షాలు భారీగా కురవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే చాలా రకాలుగా అంటే వాతావరణంలో మార్పులు అనుకోవచ్చు, ఇట్లా రకరకాల కారణాలతో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా రాయలసీమ జిల్లాల్లో పెద్దగా వర్షాలు కురవలేదు. అయితే ఇవాళ తిరుపతి టు చిత్తూరు ఏదో ఒక చిన్న పని మీద వెళ్తూ ఉన్నాము. ఆ సందర్భంగా ఒకసారి చూస్తే ఒక్కసారిగా చిత్తూరు జిల్లాలో చెదురుమదురు ఘటనలు వర్షాలు ప్రారంభమయ్యాయి. మనం చూడొచ్చు తిరుపతి చిత్తూరు నేషనల్ హైవేలో దగ్గరలో అంటే దాదాపుగా అంటే ఆ టోల్గేట్ నేండ్రగుంట దగ్గర ఆ టోల్గేట్ దాటిన తర్వాత ఒకసారిగా వర్షం భారీగా కురవడం, ఒకసారిగా రోడ్డు పైన మేము ఆగిపోవడం జరిగింది. మనం చూడొచ్చు వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయి ఆకాశంలో కూడా ఆ ఇంద్రధనస్సు అంటే వర్షం పడే సందర్భంలో సూచికగా ఆ సందర్భంగా ఇంద్రధనస్సు రావడం, మరోవైపు ఇంకొక సైడ్ ఒకవైపు ఎండ కురవడం మనం చూడొచ్చు. అక్కడ సూర్యుడు కూడా ఇంకా పొద్దు పోలేదు, ఒక 4:50 అట్లా అయిన టైం. ఆ సందర్భంలో ఒకవైపు ఎండ, తూర్పు వైపు నుంచి వర్షం ప్రారంభమైంది, ఇంద్రధనస్సు మేఘావృతమైంది. దక్షిణం వైపు నుంచి ఈ ఎండలు కొనసాగాయి. హాయ్ అండి, హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గోపిని. చూడొచ్చు తిరుపతి సో మొత్తం చిత్తూరు వెళ్ళే బైపాస్ రోడ్లో వస్తూ ఉన్నాం. ఒక్కసారిగా చూస్తే మీకు ఇప్పుడు విజువల్స్ చూస్తే కన్నా సూర్యుడు ఇవాళ సాయంత్రం 4:55 అవుతాను టైం. ఈ సందర్భంలో సూర్యుడు పగపగాను పడుతుంటే మరోవైపు వర్షం, రాముల చెరువు ఇట్లా పరిసర ప్రాంతాలు అంటారు కదా, వర్షం భారీగా కురుస్తుంది. బైపాస్ చూడొచ్చు, ప్రాంతాల్లో తిరుపతి నేషనల్ హైవే వెహికల్స్ చిన్నపాటి వర్షపాతం సైడ్ అధికారులు చెప్తున్నారు. రెండు రావడం జరిగింది. వర్షం వెళ్ళిపోవడం జరిగింది. రికార్డ్ చేయలేదు. మొత్తం అంతా కూడా ఆకాశంలో మాత్రం ఆపి వాతావరణం కావచ్చు, అదేవిధంగానే రంగులుగా మనం చూడొచ్చు. ఆకాశంలో సహజంగా చిన్నప్పుడు ఇవన్నీ కూడా చూస్తే నల్లటి మబ్బులు చాలా హ్యాపీగా వాన ఈదురుగాలు ఎట్లా ఉంది మరోవైపు ఒకసారి మీకు చూపించడానికి వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద వర్షాలు మాత్రం ఆల్రెడీ తెలుగు మెసేజ్లు కూడా గవర్నమెంట్ పంపిస్తామంటే ఏమని ఇట్లా పిడుగులు పడే అవకాశం ఉంది, రైతులు జాగ్రత్తగా ఉండండి, అదేవిధంగానే పంట పొలాల వద్దకు వెళ్ళేటటువంటి స్థానికులు వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకున్నారు. చూడొచ్చు ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఆ ఇంద్రధనస్సు ఒకవైపు ఇట్లా అర్ధచంద్రాకారంలో ఎంత ఇదిగా ఏదో ఒక అద్భుతంగానే కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. చాలామంది వెహికల్స్ ఆపి రోడ్లో వెళ్ళే వెహికల్స్ 2 ఇంద్రధనస్సు, అది కాకుండా ఒకటి రావడం జరిగింది. అదే సందర్భంలో దానిపైన మనం ఆ విజువల్స్ చూస్తే ఇంకోటి కూడా కనిపిస్తుంది, ఇది లైట్. కానీ ఎండ ఎక్కువగా ఉంది. దానికి ఎండ అంటే ఒక సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఎండ వస్తానంటే అందువల్ల సెల్లో కూడా రికార్డ్ చేయలేకపోతున్నాం. సో థ్రిల్